విజయవాడలో పెద్ది సినిమా వేడుక అట్టహాసంగా జరిగింది. ఇందిరాగాంధీ మైదానంలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్, సినిమా దర్శకుడు బుచ్చిబాబు, సంగీత దర్శకుడు రెహమాన్, ప్రముఖ నటులు జగపతి బాబు, దివ్యేందు శర్మ, యాంకర్ సుమా సహా పెద్ద సంఖ్యలో టాలీవుడ్ సెలబ్రిటీలు తరలివచ్చి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సందడి చేశారు. ఇందిరాగాంధీ మైదానం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పెద్ది పెద్ది నినాదాలతో మారుమోగాయి. వేడుకలను తిలకించేందుకు మెగా అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఇందిరాగాంధీ స్టేడియంలోని గ్యాలరీలు సహా మొత్తం ఆ ప్రాంతమంతా నిండిపోయింది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈవెంట్ జరుగుతున్నంతసేపు అభిమానుల కేరింతలతో స్టేడియం ప్రాంగణం మారుమోగింది. పెద్ది ప్రీ రిలీజ్ వేడుకలతో విజయవాడలో సందడి వాతావరణం నెలకొందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈ సినిమా భారీ విజయం సాధించాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నో వందల సినిమాల విజయోత్సవాలకు కేంద్రమైన విజయవాడలో పెద్ది ప్రీ రిలీజ్ వేడుక ఇంత ఘనంగా జరగడం చాలా ఆనందంగా ఉందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. ఇలాంటి కథ కోసం కష్టపడకపోతే ఇంకా దేనికోసం కష్టపడతామన్నారు. ఇష్టం ప్రేమతో ఈ మూవీ చేశానని, ఇండియాలో టాప్ డైరెక్టర్స్ జాబితాలో బుచ్చిబాబు పేరు ఖచ్చితంగా ఉంటుందన్నారు. తనకు తెలిసిందల్లా సినిమా ఏనని, తాను చనిపోయే వరకు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తానన్నారు. అంతకుముందు దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ, ఉప్పిన వచ్చిన 10 ఏళ్ల తర్వాత మళ్లీ మూవీ చేశానన్నారు. ఇన్నేళ్ల సమయం తీసుకోవడానికి కారణం పెద్ది కథేనన్నారు. కథ విని చరణ్ ఒక్క కరెక్షన్ కూడా చెప్పకుండా ఒప్పుకున్నారన్నారు. పెద్ది ఒక కమర్షియల్ సినిమాగానే అనిపిస్తూ ఎమోషనల్ గా అలరిస్తుందన్నారు. ఇంకా హీరోయిన్ జాన్వీ కపూర్, మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ కేశినేని శివనాథ్ తదితరులు ప్రసంగించారు. మన రామ్ చరణ్ గారికి విజయవాడ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి మనకు ఆనందం పంచినందుకు ఈ విజయవాడ నగర ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. నిజంగా విజయవాడ అంటే ఎప్పుడు కూడా ఒక సినిమా రాజధాని. ఎన్నో శత దినోత్సవ వేడుకలు జరిగినాయి, ఎన్నో సిల్వర్ జూబ్లీలు జరిగినాయి. ఆ రోజు మేము చూస్తే 2003లో ఇంద్రా సిల్వర్ జూబ్లీ విజయవాడలోనే జరిగింది. ఆ రోజు సినిమా మహోత్సవం అంటే ఏంటనేది ఆ రోజు ప్రజలు, యువత ఇక్కడ ఉర్రూతలగారు. అదేవిధంగా మెగాస్టార్ గారి తర్వాత ఎంతోమంది యువత, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఖుషి, ఇటువంటి ఎన్నో సినిమాల్ని యువత బ్రహ్మాండంగా ఈ విజయవాడే కాదు ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి బ్రహ్మాండంగా ఆదరించారు సార్. అటువంటి తండ్రిని మించిన తనయుడు, బాబాయిని మించిన అబ్బాయి మా రామ్ చరణ్ ఇవాళ విజయవాడలో మళ్ళీ యువత, అదేవిధంగా ఈ సినిమాని బ్రహ్మాండమైన చక్కటి ఈ ఫంక్షన్ని ఆదరించాం సార్. ఇవాళ పెద్ది అనేటువంటి సినిమా ఒక అద్భుతమైనటువంటి దృశ్య కావ్యంగా నిలబడుతుందని చెప్పడానికి ఇప్పటికే విడుదలైనటువంటి గ్లిమ్స్ చూసినా, అదేవిధంగా ట్రైలర్ చూసినా మనకు పూర్తిగా అర్థమవుతూ ఉంది. మనందరికీ తెలుసు, రామ్ చరణ్ గారి యొక్క నటనలోని పరిపక్వత అనేది రంగస్థలంలోనే మనం చూడడం జరిగింది. అయితే ఇవాళ మనం ఇంకా సినిమా పూర్తిగా చూడకపోయినా ఆ గ్లిమ్స్ చూసినప్పుడు కానీ, ట్రైలర్ చూసినప్పుడు కానీ నాకు అనిపించింది ఒక్కటే, ఇలాంటి రస్టిక్ ఫిలిం, పీరియాడిక్ ఫిలింలో మామూలు లవ్ ఓరియంటెడ్ సినిమాల్లో నటించినంత ఈజీగా నటించలేరు. మనకు తెర మీద కనబడుతున్నటువంటి ఆ హావభావాలు కానీ, అద్భుతంగా పలికించేటువంటి ఆ విన్యాసాలు కానీ, ఇవన్నీ ఎంతో కఠోరమైనటువంటి శిక్షణతోనే రాగలుగుతాయి, అంకిత భావంతోనే రాగలుగుతాయి. నేను అనుకున్నాను, గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి గ్రామీణ ప్రాంతాల్లో పెరిగి, లేకపోతే సెమీ అర్బన్లో పెరిగినటువంటి వాళ్ళకి ఆ గ్రామీణ వాతావరణం పూర్తిగా అర్థమవుతుంది. కానీ చెన్నైలోను పుట్టి హైదరాబాద్లో పెరిగినటువంటి రామ్ చరణ్ గారు అంత అత్యద్భుతంగా ఆ హావభావాలు పలికించడం అంటే ఆ రక్తంలోనే ఉంది, నరాన్న కూడా ఆయనలో నటన ఉందనేటువంటి మాట స్పష్టంగా కనపడతా ఉంది. విజయవాడలో చేయాలనుకున్నాం. ఎప్పుడైతే డిసైడ్ అయ్యామో నేను సతీష్ గారికి చెప్పాను, ఇది మా లక్కీయెస్ట్ సిటీ. నాన్నగారికి కానీ మాకు ఖైదీ నెంబర్ 150 కూడా ఇక్కడే చేసాం, ఇంద్ర కూడా ఇక్కడ చేసాం. సో ఆ లక్ని కొంచెం మేము ఇంటికి తీసుకెళ్దామని ఇక్కడికి వచ్చాం. మీ అందరికీ, తమ్ముళ్ళకి, ఇక్కడ ఉన్న అన్నయ్యలకి
వచ్చిన అక్కలకి చెల్లెలకి మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. అలాగే టీవీలో చూస్తున్న మా అభిమానులకి వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సరే, పెద్ది అన్ని విజువల్స్ చూశారు మీరు. పెద్ది ఎన్నో కథలు వింటూ ఉంటాం ఆర్టిస్ట్గా. కొన్ని కథలు విన్నప్పుడు నచ్చుతాయి, కొన్ని కథలు విన్నప్పుడు ఆశ్చర్యపరుస్తాయి. బట్ పెద్ది అనే కథ మాత్రం విన్నప్పుడు ఎక్కడో గుండెలో నా హృదయానికి చాలా దగ్గరగా హద్దుకుని ఉన్న ఒక కథ. ఇలాంటి కథ మా నాన్నగారు చెప్పినట్టు 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుందేమో ఇలాంటి కథ. అలాంటి కథ నాకు వచ్చినందుకు ఫస్ట్లీ నా సుకుమార్ గారికి, బుచ్చిబాబు గురువు గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా దారిలో ఈ సినిమా జర్నీలో నాకు ఇలాంటి ఒక కథ ఇచ్చినందుకు. ఇది నా లైఫ్ లాంగ్ నా సినిమా లైబ్రరీలో వన్ ఆఫ్ ద టాప్ ఫిల్మ్స్గా నిలిచిపోతుంది. పెద్ది చాలా చేసింది, నన్ను వ్యక్తిగతంగా ఒక మంచి దారిలోకి మార్చింది. ఒక యాక్టర్గా నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. అలాగే ఇది నాకు బుచ్చి గారు చెప్పినప్పుడు ఇది ఒక సినిమా స్టోరీ లాగా చెప్పలేదు, ఒక వ్యక్తి జర్నీ లాగా, ఒక ప్రయాణం లాగా ఒక కథ మొత్తం నరేట్ చేశారు నాకు. ఇది మామూలు సబ్జెక్ట్ కాదు, ఇది ఎగిసిపడే ఒక మనిషి కథ కాదు. కిందకి పడిన మనిషి లేచి ఎలా నించుంటాడో అలాంటి కథ ఇది. ఉప్పిన అయిపోయిన తర్వాత చాలా హిట్ అయిపోయిన తర్వాత చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్ హైదరాబాద్లో కనిపించినప్పుడు కానీ కాల్ చేసి నాకు మాట్లాడారు, అన్న ఇంటికి వెళ్ళిపోతారనుకుంటే మా అమ్మ మా నాన్న ఇంకొక 2-3 సంవత్సరాలు ట్రై చేయరా, బుచ్చిబాబు లాంటి ఓడే డైరెక్టర్ అయ్యారంటే మీరు అవుతారని. అలాగా అంటే ఒక రెండో సినిమా డైరెక్టర్కి ఒక పెద్ద సినిమా స్టార్ డైరెక్టర్ సినిమా ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు సార్. నన్ను నమ్మారు, నా కథను నమ్మారు. అంటే ఒక నిజాయితీగా ఒక కథ రాస్తే, పెద్ద కథ ఒక దర్శకుడు రాస్తే, ఒక నిజాయితీ గల హీరో ఆ కథను నమ్మి చేస్తే ఏంటి అన్నది పెద్ద తెలుస్తుందండి. పెద్ద నేను రోజు చూస్తున్నా, ఇప్పటికి నేను 50 టైమ్స్ నుండి 100 టైమ్స్ చూసా. పెద్ద చూసిన ప్రతిసారి సెకండ్ హాఫ్లో లాస్ట్ 40-50 నిమిషాలు నేను ఎమోషనల్ అయిపోతా, నా కళ్ళంటే నీళ్ళు వస్తాయి. సేమ్ టైము నా చుట్టుపక్కల చూసిన వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. వాళ్ళు చాలా ఎక్కువ చెప్పారు, నేను చెప్తే బాగోదని చెప్తలేదు. చాలా మంచి సినిమా తీసావురా, చాలా బాగుంటుంది సినిమా, అందరూ చూస్తారు అని చెప్తున్నారండి. ఈ సినిమా June 4th రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీస్తో వెళ్ళండి, మీ కిడ్స్ని తీసుకుని వెళ్ళండి. అంటే పెద్ద అంటే ఒక ఆటంకం వస్తే ఆగిపోయే ఒక కుర్రోడి కథ కాదు, ఎన్ని ఆటంకాలు వచ్చినా ముందుకు సాగే కుర్రోడి కథ. నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు చదువుకున్నా, పట్టుదల ఉంటే సాధించలేనిది లేదని. 10th క్లాస్ నాన్ డీటెయిల్లో ఉండేది. అలాగ పట్టుదల ఉంటే ఏమి సాధించవచ్చు అంటే చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ పెద్ద జర్నీ. పెద్ద గడికి విజయం చాలా ఈజీగా దక్కలేదు. మొత్తానికి విజయవంతంగా పెద్ద టీంని తీసుకొచ్చేశారు, రామ్ చరణ్ని తీసుకురాగలిగారు. మెయిన్లీ థ్యాంక్స్ టు ఎంపీ గారు. ఇంత షార్ట్ టైంలో ఇంత చాలా బాగా ఆర్గనైజ్ చేసినందుకు వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. 1962 బెంజ్ సర్కిల్ దగ్గర సరోజినీదేవి హాస్పిటల్లో నేను పుట్టాను. అప్పుడు బెజవాడ. సో బెంజ్ సర్కిల్ నాకు బాగా తెలిసి అప్పుడు వాకింగ్ స్ట్రీట్ అయి ఉండేది. ముంతకింద పప్పు, గవర్నర్ పేటలో ముంతకింద పప్పు ఇవన్నీ తిని ప్రతి హాలిడే ఇక్కడ ఎంజాయ్ చేసినాడిని, మీతో పెరిగినాడిని, మీతో ఉన్నాడిని, మీతో ఉండిపోయేవాడిని. నేను ఇక్కడ పుట్టింది ఎంత వాస్తవం. పెద్ది అనే సినిమా ఇండస్ట్రీకి, డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్కి, మాకు ఆర్టిస్టులకి, మీ అందరికీ పెద్ద దిక్కు అవుతుంది. ఇది వేరే రేంజ్కి వెళ్ళిపోయే సినిమా. అందరూ గట్టిగా ఊపిరి పీల్చుకునే టైం, అందరూ ఆకలి, అందరు దాహం తీర్చే టైం ఇది. నాకు కూడా, ఎందుకంటే నాకు మంచి క్యారెక్టర్ వచ్చి 8 ఏళ్ళు అయింది. అంటే అరవింద సమేత తర్వాత పెద్దిలో నా క్యారెక్టర్, నాకు బుచ్చిబాబు నన్ను ఎలా ఊహించాడో నాకు తెలియదు, కానీ అప్పలసూరిగా నాకు తెలిసి ఇదే నా బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది. సినిమా కూడా బెస్ట్ సినిమా అవుతుంది. ఇక రామ్ చరణ్ మెగా పవర్ ఏంటో ఈ సినిమాలో చూపిస్తాడు. ఏ స్టేట్కి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా అక్కడి నుంచి 6 కొట్టాడు. ప్రతి షాట్ సినిమాలో 6రే. మీరు క్యాచ్ పట్టుకోవాలంతే. వాళ్ళ నాన్నగారు చిరంజీవి గారితో ఒక చిన్న డిస్కషన్ జరిగింది, మెగాస్టార్ గారితో. అప్పుడు నేను చరణ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను మాట్లాడుతూ ఎంత ఎదిగిపోయాడండి అని చెప్తా ఉంటే ఆయన ఒక మాట అన్నారు, చరణ్ టాలెంట్ వైజు, కెరియర్ వైజు, సక్సెస్ వైజు ఒక ఎత్తు అయితే
మనిషిగా సక్సెస్ అయ్యాడు. ఒక మంచి మనిషిగా, ఆ మంచి మనిషి మంచి మనసు నేను సెట్లో చూస్తూ ఉంటాను. కలిసినప్పుడల్లా ఆ చూపులో, ఆ మాట, ఆ పిలుపులో కనపడుతూ ఉంటుంది. సో తనతో ఎప్పుడైనా ఏదైనా నేను ఎప్పుడూ రెడీగానే ఉంటా, ఎందుకంటే ఆపర్చునిటీ రావటమే గొప్ప విషయం. Satish Garu, your town is absolutely mad. You guys are mad. Amazingly mad. What energy, man. And I really hope that you show this love and energy to our film Peddi, which is going to release on the 4th of June. Guys, this film is about the struggle for identity, which I guess, thank you. But more importantly, guys, thank you. But more importantly about Peddi, the film is about identity. Our character Peddi, he talks about identity about each and every one. It's not just a film of one territory on one area, but I think it's going to be a pan-India film. It's going to be a global film. So please come and show your love and support to the film. Thank you so much. మీరు మాపై చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. పెద్ది చూసినప్పుడు కూడా ఇదే ప్రేమ బయటకి వస్తారు అని ఆశిస్తున్నాను. అదే మాకు రోజు రాత్రి కష్టపడి పని చేయడానికి బలం ఇస్తుంది. మేము చేసే ప్రతి పని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. ఈ ఫిల్మ్ చాలా స్పెషల్ ఉంది. ఈ సినిమాలో మెసేజ్ ఏంటంటే నీ ఐడెంటిటీని, నీ జీవితానికి అర్థం ఏంటి అనేది కనుక్కోవడం. నా జీవితానికి మీనింగ్ ఏంటంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం, పర్ఫామ్ చేయడం, సినిమాలు చేయడం. నా ఐడెంటిటీ కూడా ఈ భూమితో, మీ అందరితో చాలా డీప్గా కనెక్ట్ అయి ఉంది. మీరు నాకు చూపించే ప్రేమకి నేను చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. ఐ హోప్ ఐ మేక్ యూ ఆల్ వెరీ ప్రౌడ్. మేము చేసిన ఈ సినిమా మీకు బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. కానీ ఈ సినిమా రిలీజ్ ముందే నాకు చాలా ఇచ్చింది. రామ్ సార్తో వర్క్ చేయడానికి అవకాశం ఇచ్చింది. హీఈస్ అ జెమ్ ఆఫ్ అ పర్సన్ అండ్ అ జెమ్ ఆఫ్ అ పర్ఫార్మర్. జయ చరణ్. బుచ్చి సార్ నాకు తెలిసిన మోస్ట్ ప్యాషనెట్ డైరెక్టర్. రాండీ సార్ నా ఫేవరెట్ డిఓపి. అండ్ రెహమాన్ గారు గురించి చెప్పాలంటే ఆయన ఒక లెజెండ్. మన ప్రొడ్యూసర్ సతీష్ గారు ఈ మొత్తం ఎక్స్పీరియన్స్ని చాలా వండర్ఫుల్గా మార్చారు. అలాగే ప్రవీణ్ సార్ కూడా. మా ఎంటైర్ టీమ్ ఈ ఎక్స్పీరియన్స్ మీరు ఎంజాయ్ చేయడానికి తమ బెస్ట్ ఇచ్చారు. సో ఐ హోప్ యూ రియలీ ఎంజాయ్ ఇట్.